మీరు ఈ దేశపు యువతది. మీ ఆలోచన స్వేచ్ఛగా ఉండాలి, అన్యాయంపై అసహనం ఉండాలి, మార్పు తీసుకురావాలని తపన ఉండాలి. ప్రభుత్వాన్ని ప్రశ్నించండి, విధానాలను విమర్శించండి, నిరసన తెలియజేయండి. కానీ మీ కోపాన్ని విధ్వంసంగా కాకుండా నిర్మాణాత్మక శక్తిగా మార్చండి. పోరాడే సమస్యలు నిజమైనవే కావచ్చు, కానీ వాటిని ఎవరు ఏ దిశలోకి తీసుకువెళ్తున్నారు అనేది ఆలోచించాలి. వ్యవస్థలో తప్పుంటే వ్యవస్థని ధ్వంసం చేయడం కాదు, వ్యవస్థని సరిచేయడం అంటే మనకు లక్ష్యం కావాలి. నేను కూడా ప్రజా సమస్యల కోసం అనేక ఉద్యమాలు చేశాను, కానీ ఎక్కడా కూడా ప్రజల ఆస్తుల్ని ధ్వంసం చేయడం కానీ, హింసకి దారి తీయడం కానీ, సమాజాన్ని విభజించడం ఎప్పుడు మార్పుకి మార్గం కాదనే ఆలోచన ఎప్పుడు దృష్టిలో పెట్టుకొని ఉద్యమాలు చేశాం. భారతదేశానికి ప్రతిభ కొరవలేదు, అవకాశాలు కావాలి. అవకాశాలను సృష్టించే సమయం ఇది. ప్రపంచంలోని పెద్ద సంస్థలకి నాయకత్వం వహిస్తున్న భారతీయుల నుంచి, అంతరిక్షం నుంచి డిజిటల్ టెక్నాలజీ వరకు, భారత్ సాధిస్తున్న విజయాల వరకు మన సామర్థ్యాన్ని చాటి చెప్పడం సామర్థ్యానికి ప్రపంచమే సాక్ష్యం. కాబట్టి యువతకి నా పిలుపు ఒకటే: డబ్బుకి మీ ఓటు నమ్ముకోకండి, తప్పుడు సమాచారానికి మీ ఆలోచన నమ్ముకోకండి, ద్వేషానికి మీ భవిష్యత్తును అప్పగించకండి. ప్రశ్నించే యువత కావాలి, పరిష్కారం చూపే యువత కావాలి, అవకాశాలు సృష్టించే యువత కావాలి, భారతదేశాన్ని నడిపించే యువత కావాలి. ఈ తరం చేతిలో ఉన్న జ్యోతి యువత. వచ్చే తరానికి మరింత ప్రకాశవంతమైన భారతదేశంగా మీ చేతిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.